ఈరోజు గాంధీనగర్లో ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక కార్యక్రమానికి రావడం అంటే దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. 1985లో రాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతమంతా రాపూర్ నియోజకవర్గంలోనే ఉన్నది. దాదాపుగా మన స్పిన్నింగ్ మిల్, లిప్పో ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఇది రాపూర్ నియోజకవర్గం. ఇంత పెద్దదా రాపూర్ నియోజకవర్గం అంటే అనేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ తర్వాత అనేక సందర్భాలు, కార్పొరేషన్లు కావడం, మున్సిపాలిటీ అప్గ్రేడ్ అవ్వడం, తర్వాత డీలిమిటేషన్ రావడం, నియోజకవర్గాల మార్పు, వీటన్నిటితో దాదాపుగా అన్ని మార్పులు వచ్చాయి. ఈ ప్రాంతాన్నంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంగా ఆనాడు రూపాంతరం చెందడం, తర్వాత వరుసగా 3 దఫాలు శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యుడు కావడం అని అంటే ఇది చాలా గొప్ప విషయం, అరుదైన విషయం. ఒక్కటి మాత్రం నేను మీ అందరికీ చెప్పగలను, నెల్లూరు నగరం అనేది చాలా సెన్సిటివ్ జోన్, సున్నితమైన ప్రాంతం, రాజకీయాల్లో కూడా చాలా సున్నితమైన ప్రాంతం. అంత సున్నితమైనటువంటి ఈ ప్రాంతంలో 3 దఫాలు శాసనసభ్యుడు కావడం అనేటువంటిది అంత సులభం కాదు. అందరి మన్నలను పొందుతూ ప్రతి ఒక్కరి ఆశీస్సులతో ఇక్కడ శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు తనకి అత్యంత సన్నిహితుడిగా, సోదరుడిగా కాదు, ఒక మంచి స్నేహితుడిగా, కార్యకర్తగా గిరి పనిచేయడం కూడా చాలా గొప్ప విషయం. ఈరోజు గాంధీనగర్లో ఈ మెయిన్ రోడ్ ఏర్పడినప్పుడు అప్పుడు నేను ఎమ్మెల్యే ఇక్కడ, అప్పుడు సిపిఎం వాళ్ళు ఇక్కడ కౌన్సిలర్లుగా ఉండేవాళ్ళు. రోడ్డు మాత్రం సింగిల్ రోడ్డు, తార్ రోడ్డు వేసామే తప్ప ఎటువంటి వస్తువులు లేవు. ఇక్కడ నుంచి వెంకటరెడ్డి నగర్కి వెళ్ళాలన్నా, ఆటో నగర్కి వెళ్ళాలన్నా, జ్యోతి నగర్కి వెళ్ళాలన్నా ఇవన్నీ పేర్లు ఇప్పుడు వస్తూ ఉంటే ఒకటొకటి గుర్తుకొస్తూ ఉన్నాయి నాకు. ఇవన్నీ తిరిగేవాళ్ళం. ఎన్ని తిరిగినా కూడా అభివృద్ధి చేయడానికి అంత ఎక్కువ నిధులు వచ్చేవి కాబట్టి. కానీ మున్సిపాలిటీ కూడా అప్పుడు చిన్నది. ఉన్న మున్సిపాలిటీలో అప్పుడు వివేకానంద రెడ్డి గారు, భానుశ్రీ గారు వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. నేను ఎక్సెప్షన్ మెంబర్గా హాజరయ్యేవాడిని అంతవరకు. తర్వాత పూర్తి స్థాయి రాపూర్ నియోజకవర్గం రావడం, ఆ తర్వాత వెంకటగిరి, తర్వాత ఆత్మకూరు మార్పులు చెందుతా ఇప్పుడు దాదాపు 83లో ప్రారంభమైనటువంటి రాజకీయ క్రమం ఈరోజు దాదాపు 2025 ఈ టర్మ్ అంతా కూడా ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లాలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే దానిలో ఒక అవకాశం నాకు రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఒక విషయం నేను ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు, సోదరిమణులకు మనం చేస్తా ఉన్నాం, రాజకీయ పార్టీలు అనేటువంటివి అభివృద్ధికి అడ్డు రావు. అభివృద్ధి, ఆత్మీయత, అనుబంధం అనేది అది వ్యక్తిగతం. రాజకీయ పార్టీలు అనేటువంటిది సేవా దృక్పథంలో ఒక భాగం. ప్రభుత్వాల్లో ఉండి పనిచేసేటప్పుడు ప్రభుత్వాల్లో ఏ అధికార పార్టీ ఉంటుందో వారి మన్నలతో మరింత మనం అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రావాలి. అటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మీ అందరి శాసనసభ్యుడు, మీ నాయకుడు శ్రీ